ఒక డాన్సర్ తన ఒక ఎయిమ్ తోటి చేయడం అంటే అరే రేపు ఫ్యూచర్లో నేను కొరియోగ్రఫర్ని అవ్వాలరా అని అనుకుని చేసే డాన్సర్కి అండ్ ఈ పూట గడిస్తే చాలు ఇప్పుడు ఏదో వస్తుంది 700 2000 ఎంతో వస్తుంది చల్రా అన్నట్టుగా నడిపించే వాళ్ళకి వాళ్ళు ఉన్న లక్షణాలలో తేడా ఏముంటుంది ఆ ఇద్దరికి వేరియేషన్ ఏముంటుంది మీరు అందరినీ చూసుంటారు కదా, ఎంతోమందిని చూసుంటారు. ఎందుకు అంటే ఒక డాన్సర్ కొరియోగ్రాఫర్గా ఎందుకు అవ్వలేకపోతున్నాడు? నేను ఫస్ట్ నా గురించి చెప్తానండి. చెప్పండి. నేను డాన్సర్ చేసినప్పుడు నాకు అంటే కొరియోగ్రాఫర్ అవ్వాలి ఇది లేదండి. అప్పుడు నేను రాకేష్ మాస్టర్ గారు అసిస్టెంట్గా చేస్తానండి. అంటే డాన్సర్గా ఉన్నప్పుడు ఏంటంటే నేను డాన్సర్గా ఉన్నా, డాన్స్ బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి డాన్సర్ పేరు తెచ్చుకోవాలి. మాస్టర్ నన్ను నువ్వు తప్పు చేస్తున్నావు అని అనకూడదు, మాస్టర్ నన్ను బాగా మెచ్చుకోవాలి, నేను చేసే మూమెంట్ బాగుండాలి, ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఆ ఇదిలో ఉండేవాడిని. వన్స్ నేను అసిస్టెంట్ వెళ్ళిన తర్వాత అసిస్టెంట్గా ఉన్నప్పుడు నాకు కెమెరా వర్క్ కూడా తెలియదండి. అసిస్టెంట్ ఉన్నప్పుడు నా డ్యూటీ ఏంటంటే మాస్టర్ నాకు మూమెంట్ చెప్పారు, నేను ఆ మూమెంట్ హీరోయిన్కి చెప్పాలి. వాళ్ళు బాగా చేస్తే నేను హ్యాపీ, ఎందుకంటే నేను నేర్పిస్తున్నాను కదా, వాళ్ళు బాగా చేయాలి స్క్రీన్ మీద, నేను ఎలా చేస్తానో వాళ్ళు అలా చేయాలి. ఆ తప్పన ఉండేదండి నాకు అసిస్టెంట్గా ఉన్నప్పుడు. అందుకే అప్పుడు నాకు కొరియోగ్రాఫర్ అవ్వాలి ఇది లేదండి. అలాగే వన్స్ నేను కొరియోగ్రాఫర్ అంటే మాస్టర్ డైరెక్షన్లో దిగినప్పుడు నేను కొరియోగ్రాఫర్ అయ్యానండి. నేను కొరియోగ్రాఫర్ అవుతున్నప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు కొరియోగ్రాఫర్ని. అప్పుడు నేను కెమెరా వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి. అంతవరకు నాకు లెన్సులు కానీ ఏం తెలియదండి. అప్పటి నుంచి స్టార్ట్ చేసి చిన్న చిన్న సినిమాలు చేస్తే ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. అలాగే మీరు అన్నట్టు కొంతమంది చాలరా ఈ పూట గడిస్తే చాలు, సాయంత్రం వచ్చిన బేటాలు వచ్చినా ఓకే ఓ బీర్ వేద్దాం, లేదంటే ఒక ఆర్డర్ తీసుకుందాం, మందు తాగుదాం, బిర్యానీ తిందాం, అలా అనుకునే వాళ్ళు ఉన్నారండి. అలా అనుకునే ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారండి. చెప్తున్నాను కానీ లేదు, మాస్టర్ చెప్పేది చెయ్యాలి, కానీ నేనేదో అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇప్పుడు కొంత గొప్ప పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారండి కొంతమంది. ఇలా మీరు ఈ విషయం చెప్పారు, కొరియోగ్రాఫర్ అవ్వాలి అని ఎయిమ్ ఉన్నాను. కొరియోగ్రాఫర్ అవ్వాలని ఎయిమ్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఆల్మోస్ట్ చాలామందికి ఉంటుంది. అందరూ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే దానికి తగ్గ కృషి చేయరండి. నేను కొరియోగ్రాఫర్ని కూర్చొని ఇట్రారా తీసుకురా, వాటర్ తీసుకురా అలా ఉంటే అంటే ప్రతి ఒక్కరు చేస్తారండి. ఒక సాంగ్ సినిమాలో సాంగ్ వస్తే కొరియోగ్రాఫర్ ఎవరైనా, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఎంత కష్టపడాలి, అలాగా అవి కూడా ఉండొచ్చండి చాలామంది. అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఫలితం లేదు అనేది మాత్రం లేదండి, డెఫినెట్గా దొరికిద్దండి. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున ఇంకొంతకాలం అయినా ఎవరో ఒకరు ఇస్తారండి డెఫినెట్గా. అండ్ ఒక డాన్సర్ లైఫ్ స్పాన్ ఎంత అంటే స్పాన్ మీన్స్ ఆ డాన్సర్ స్పాన్ ఎంత ఉంటుంది? డాన్సర్ మ్యాక్సిమం అయితే అండి ఇప్పుడు 20 yearsలో వచ్చాడు అనుకోండి, మా అయితే 15 years 20 years 40 వరకు అంటే డాన్సర్గా. ఆ తర్వాత అంటే ఇంక సీనియర్ డాన్సర్గా అలాగా. ఇంకోటి ఏంటంటే ప్రతి డాన్సర్కి కొంత ఇదైన తర్వాత ఈ సపోర్ట్ చేయండి. ఈవెన్ ప్రతి డాన్సర్కి, నాకే కానీ ఇంకా పెద్ద పెద్ద మా ప్రభు మాస్టర్కే కానీ ఎవరికైనా అదే మేము డ్యాన్స్ కంటిన్యూ చేస్తాను, కానీ కేర్ తీసుకొని దాని తగ్గ ఫుడ్ తీసుకుంటే కొంతకాలం బాగుంటుందండి. మామూలుగా డాన్సర్కి అంటే రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయండి బేసిక్ నుంచి టాప్? డాన్సర్కి ప్రతి డాన్సర్కి ఒకటే రేట్ అండి. అది మన పెద్ద హీరోస్ చేయనండి, చిన్న హీరోస్ చేయనండి ఉంటుందిగా, గ్రేడ్ ఏ గ్రేడ్ బి లేదండి. కానీ దీంట్లో ఏంటంటే అసిస్టెంట్ ఉంటారండి, మాస్టర్ అసిస్టెంట్స్ 2 ఉంటారు. అసిస్టెంట్స్కి పర్ కాల్ షీట్కి వాళ్ళకి 3300 ఉంటుందండి అసిస్టెంట్కి. అలాగే ఇన్ఛార్జ్కి అంతే 3300. డాన్సర్కి ఫస్ట్ 1 day జరిగితే 3000 చేంజ్ ఉందండి, 3200 ఉందండి. సెకండ్ డేకి 2000 యాడ్ అవుతుందండి, థర్డ్ డేకి 1700 యాడ్ అవుతుందండి. ఓకే, అలా 3 daysకి. నెక్స్ట్ 4th day వచ్చే కాడి నుంచి 2000 పెరిగిద్దండి. 5th day అయితే ఇంకో 2000 ఎక్స్ట్రా అలా ఉంటుందండి. అర్థం కాలేదు అంటే 3000 సెకండ్ డే వచ్చి తగ్గుద్దేనా? నాకు అర్థం కాలేదు. సెకండ్ డే ఫస్ట్ డేకి మాత్రమే పెరుగుద్ది, సెకండ్ డే తగ్గుద్ది, సెకండ్ డే తగ్గిద్ది, థర్డ్ డే 1700 అండి. మళ్ళీ 4th day నుంచి 2000, లైక్ ఎన్ని రోజులైనా 2000, 5th day 2000 ఎక్స్ట్రా, 6th day 2000 అలా. అంటే కాల్ షీట్ బట్టి ఒకే రోజు 2 కాల్ షీట్లు జరిగితే ఇంకా ఎక్స్ట్రా. ఏంటి దాంట్లో అర్థం అంటే ఎందుకు తగ్గడం అంటే వీళ్ళు ఫస్ట్ మాకేంటి 3 daysకి ఒక ప్యాకేజ్ అమౌంట్ అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన 3 daysకి 1500 ఉండేదండి, ఆ తర్వాత 3000 అయిందండి, ఆ తర్వాత 5000 అయిందండి, ఇప్పుడు 7000 చేంజ్ ఏదో ఉందండి. ఆ 7000ని ఇలా డివైడ్ చేశారండి.
ఫస్ట్ డేకి ఎంత, సెకండ్ డేకి ఎంత, థర్డ్ డేకి ఎంత డివైడ్ చేసి ఫోర్త్ డే నుంచి ఎన్ని కాల్ షీట్స్ అయితే అని కాల్ షీట్కి 2000 చెప్పున. అదే అసిస్టెంట్కి అయితే ఎవ్రీ కాల్ షీట్కి 3300 అండి. 3300 ప్రతి కాల్ షీట్కి, అసిస్టెంట్కి కానీ ఇన్ఛార్జికి కానీ. ఇది కాక వీళ్ళకి బేటాస్ ఉంటాయండి, 200 రూపీస్ అంతా బేటా ఉంది. సో మామూలుగా ఫస్ట్ డే చేసేసి షూటింగ్ చేసేసి మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? అలా ఉంటుంది. అలా వెళ్తే కనుక ఇప్పుడు ఇంకో నెక్స్ట్ డే ఎవరైతే డాన్సర్ వస్తారో ఈ రెండు కలిపి షేర్ చేసి అలా ఇస్తారండి. ఒకే డాన్సర్ ఉంటే అలాగా, అంటే అతను కావాలని వెళ్తే ఇలా చేస్తారు. అచ్చా, ఓకే ఓకే ఓకే. మామూలుగా ఇది కార్డ్ ఎంత అండి? డాన్సర్ కార్డ్ ఎంత, డాన్స్ మాస్టర్ కార్డ్ ఎంత? ఇప్పుడు యాక్చువల్లీ దీనికి డాన్స్ మాస్టర్ కార్డ్ సపరేట్ అని లేదండి. ఇప్పుడు డాన్సర్గా ఉన్న వాళ్ళే కొంతకాలం అయిన తర్వాత డాన్స్ మాస్టర్ కార్డ్ తీసుకుంటారు. అంటే ఎక్స్పీరియన్స్ మినిమం 3 years 5 years, ఇద్దరు 5 years పెట్టారు, ఇప్పుడు 3 years అనుకుంటారు. ఏదో డాన్స్ మాస్టర్ కావాలంటే 5 years డాన్సర్గా చేయాలి, 5 years డాన్సర్గా చేయాలి, డాన్సర్గా అసిస్టెంట్గా చేయాలి. లేదంటే ఇప్పుడు పెట్టినట్టున్నారు 3 years అలా చేయాలని. అలా చేస్తే మాస్టర్ కార్డ్ ఇస్తారు. డైరెక్ట్గా డాన్స్ మాస్టర్ అవడానికి లేదు. అది మళ్ళీ ఇప్పుడు ఒకటి పెట్టారండి. యాక్చువల్గా ఏంటంటే అలా చేస్తే డాన్సర్గా చేస్తే తెలుస్తుంది అక్కడ వాతావరణం ఏంటి, అసిస్టెంట్గా చేస్తే ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే కెమెరా వర్క్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవటం, షూటింగ్ అట్మాస్ఫియర్. డైరెక్ట్గా వచ్చి మాస్టర్ అంటే ఏం చేస్తాడు, ఎలా ఏం చేస్తాడు, బయట చేసే స్టేజ్ మీద చేసే డాన్స్ మాస్టర్ వేరు, ఇక్కడ మూవీ చేసేది వేరు. కానీ ఈ టెక్నికల్ తెలియాలి కదండి. అలాగే సపోజ్ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని అనుకుందాం, అసిస్టెంట్ డైరెక్టర్ని అట్ ద సేమ్ టైం మంచి డాన్సర్ని, అప్పుడు అవ్వచ్చా కొరియోగ్రఫీ? అదేనండి. ఇప్పుడు ఎవరైనా అలా అవ్వాలనుకుంటే కనుక 5 lakhs సమ్ ఎంతో ఉందండి ఒక డైరెక్టర్. అదే ఈ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చండి. అదేంటి, అదేనా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ నుంచి లెటర్ తీసుకుంటే మాకు అబ్జెక్షన్ లేదండి, నా సినిమాకి నేను తీసుకుంటున్నాను అతన్ని, నాకు అబ్జెక్షన్ లేదు, అతన్ని కొరియోగ్రాఫర్గా తీసుకుంటున్నానండి లెటర్ వాళ్ళు ఇస్తే అప్పుడు. డాన్సర్ కూడా కార్డు ఉంది కదండి, డాన్సర్కి ఎంత కార్డు? అది ఓన్లీ డాన్సర్ కార్డు 3 lakhs ఉందండి. ఓకే ఓకే 3 lakhs. బట్ అది కూడా అంత ఈజీగా దొరకదని విన్నాను. అది ఏంటంటే ఆడిషన్స్ పెట్టి ఇస్తారండి. ఇప్పుడు లాస్ట్ టైం ఆడిషన్ ఒక 2 years బ్యాక్ జరిగినాయండి. అప్పుడేంటి చాలామంది వచ్చారండి, అరౌండ్ ఒక 500-600 చేంజ్ వస్తే దాంట్లో 70 మెంబర్స్కి ఇచ్చారండి. ఓకే ఓకే. అంటే ఇంతమంది డాన్సర్స్ వస్తుంటారు కదా, ఇంతమందికి అవకాశాలు ఉన్నాయా, ఖాళీగా ఉంటుంటారా ఎట్లా? అదేనండి, అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, దాంట్లో ప్యాషన్తో చేసేవాళ్ళు ఉంటారు కదండి. అంటే డ్యాన్స్ బాగా చేసేవాళ్ళకి, బాగా చేసేవాళ్ళు డెఫినెట్గా వర్క్ ఉంటుందండి. ఓకే ఓకే. రిలాక్స్ అయ్యి ఇంకా వేరే జాబ్స్ చూసుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబేల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Sangu. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.